أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ మిత్రులారా, సోదర సోదరీమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశైలారా, ఇన్షాల్లా ఈనాటి నా జుమా అంశం నజర్, దిష్టి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు యొక్క రివాయత్, అల్ ఐను హక్కున్, దిష్టి అనేది సత్యం అంటున్నారు. దిష్టి తగలడం అనేది నిజం. ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, విధివ్రాతని దాటిపోయే విషయం ఏదైనా ఉంది అంటే అది దిష్టి అన్నారు. అలాగే జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు, హదీస్ వస్తుంది, దిష్టి ఎంత ప్రమాదకరమైంది అంటే నేలపై నడిచే వ్యక్తిని నేలలోకి చేర్చేస్తుంది అన్నారు. నేలపై నడిచే వ్యక్తిని ఆ నేలలోనికి చేర్చేస్తుంది, కవర్లోకి చేర్చేస్తుంది అన్నారు. ఇంకొక హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రళయ సమీప కాలంలో అత్యధిక శాతం ఒంటెలు, అత్యధిక శాతం యువకులు దిష్టి వల్ల చనిపోతారన్నారు. అలాగే ఇంకో హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, నా ఉమ్మతులో అత్యధిక శాతం మరణాలు దిష్టి వల్ల సంభవిస్తాయి. మిత్రులారా, దిష్టి అనేది సత్యం, దిష్టి తగలడం అనేది సత్యం. అది ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు చెప్పారు, దిష్టి తగులుతుంది, మరి దాని గురించి మీరు రుకియా చెయ్యండి, దమ్ చెయ్యండి. అది అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు అనుమతి ఇచ్చారు, దిష్టి విషయంలో మరియు పాములు, తేళ్లు అంటే విషసర్పాలు, విషక్రిములు పుట్టినప్పుడు మంత్రించి ఊదడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు అనుమతిని ఇచ్చారు అని చెప్పేసి అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు. మనం ఒక మాట వింటూ ఉంటాం, సామెత, ఒక నానుడనండి, నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుంది, నరుడి చూపు తగిలి నల్లరాయి కూడా పగిలిపోతుంది. కాబట్టి దిష్టి అనేది చాలా ప్రమాదకరమైన విషయం. దిష్టి అనేది చాలా ప్రమాదకరమైన విషయం. దాని నుంచి మరి జాగ్రత్త వహించాలి. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, విధివ్రాత తర్వాత అనేక హదీసులు వస్తున్నాయి, విధివ్రాత తర్వాత నా ఉమ్మత్లో అత్యధిక శాతం మరణాలు దిష్టి వల్లే సంభవిస్తాయి. దిష్టి అనేది విధివ్రాతను కూడా దాటిపోతుంది. చేతబడి ఉంది. విశ్వాసాల్లో ఒక విశ్వాసం. కొన్ని వర్గాలు దిష్టి లేదు, చేతబడి లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాయి. వారు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే, వారు ఇస్లాం నుంచి బయటకి వెళ్ళిపోయినట్టే. ఎందుచేత అంటే ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. అది యాకూబ్ అలైహిస్సలాం వారు చెప్తున్నారు, యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క తండ్రి యాకూబ్ అలైహిస్సలాం వారు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే నేను ఖుత్బా తర్వాత ఈ ముందు ఆ వాక్యాన్ని చదివాను. సూర యూసుఫ్లో 67వ వాక్యం, యా బనియ్య
లా తుద్ఖులు మిన్ బాబి వాహిద్. ఓ నా కుమారులారా, మీరు ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి. అంటే విషయం ఏంటంటే, యాకూబు అలైహిస్సలాం వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు తన కుమారులని ఈజిప్ట్ పంపిస్తున్నారు ధాన్యాలు తీసుకురావడానికి. ఎవరు? యాకూబు అలైహిస్సలాం వారి యొక్క 11 మంది సంతానం. వాళ్ళెవరు? యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క సోదరుడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రపంచంలోని సౌందర్యం అంతా యూసుఫ్ అలైహిస్సలాం వారిలో నింపేశారు. యూసుఫ్ అలైహిస్సలాం వారు గొప్ప అందగాడు. అతని సోదరుడు వారు కూడా అందగాళ్లే. కాబట్టి యాకూబు అలైహిస్సలాం వారు తన సంతానం గురించి భయపడుతున్నారు. ఓ నా కుమారులారా, మీరందరూ ఒక్కసారిగా ఒకే ద్వారం గుండా ఈజిప్ట్లో ప్రవేశించినట్లయితే మీకు దిష్టి తగులుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే వేరు ద్వారాల గుండా ప్రవేశించండి. అప్పటికి అల్లాహ్ మీ పట్ల నిర్ణయించిన దాని నుంచి నేను మిమ్మల్ని తప్పించలేను. దిష్టి కూడా అల్లాహ్ అనుమతి లేకుండా సంభవించదు. ఏం జరగాలన్నా అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. కానీ దిష్టి అనేది సత్యం అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. మిత్రులారా, దిష్టి ఎలా తగులుతుంది? ఆయమ చెప్తున్నారు 3 విధాలు ఉంటుందంటండి. దిష్టి తగిలే పద్ధతి 3 విధాలుగా ఉంటుంది. ఎవరి వల్లైనా దిష్టి తగలవచ్చు. యాకూబు అలైహిస్సలాం వారు పంపిస్తున్నారండి తన సంతానాన్ని. అక్కడ ఎవరైనా ఆయన పట్ల అసూయ చెందేవారు కానీ, ఆయన పట్ల శత్రుత్వం ఉన్నవాళ్ళు కానీ, ఆయన విరోధులు కానీ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరున్నారో ఆయనకి తెలియదు. అంటే దిష్టి ఎవరి వల్ల అయినా తగలొచ్చు. మంచివారి వల్ల కూడా దిష్టి తగలొచ్చు. ఒక హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో ఉన్నారు. ఆయనతో పాటు సహచరులందరూ ప్రయాణం చేస్తున్నారు. వారందరూ ఒక చోట విడిది చేశారు. రాసేవారు రాస్తున్నారు, ఉమ్రా వెళ్తున్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయనతో పాటు సహచరులందరూ ఉన్నారు. మరి ఉమ్రా వెళ్ళేటప్పుడు ఎహ్రాం కట్టుకోవడానికి వారు స్నానం చేస్తున్నారు. సహల్ బిన్ హునైఫ్ రజియల్లాహు తఆలా అన్హు వారు మరి స్నానం చేస్తున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు చూశారు. అమీర్ బిన్ రజియల్లాహు తఆలా అన్హు వారు చూసి అన్నారు, ఎంత చక్కని శరీరం. ఒకే మాట ఆయన అన్నారు. ఆయన స్నానం చేస్తుంటే, అంటే ఆయన బేర్ బాడీతో స్నానం చేస్తుంటే ఆయన శరీరాన్ని చూసి ఆమిర్ బిన్ రబియా రజియల్లాహు తఆలా అన్నారు, ఎంత చక్కని శరీరం. ఈ మాట ఈయన అనగానే ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. సహబాలు వచ్చి సపర్లు చేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ఏం జరిగింది చెప్పారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన స్నానం చేస్తున్నారు, పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఈయన ముందుగా ఎవరు చూశారు, ఎవరేమన్నారు? ఆమిర్ బిన్ రబియా రజియల్లాహు తఆలా చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను చూశాను, మరి ఎంత చక్కని శరీరం అని చెప్పేసి అన్నాను. ఈ మాట అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఒకే మాట, మీ సోదరుని చంపేద్దామనుకున్నావా? నువ్వు నీ సోదరుణ్ణి చంపేద్దామనుకున్నావా? చూడగానే మాషా అల్లా అని ఎందుకు అనలేదు? చూడగానే మాషా అల్లా, లా ఖువ్వత ఇల్లా బిల్లా, బారకల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పించినటువంటి పదాలు. అంటే ఇద్దరు సహబాలు, ఒకరి పట్ల ఒకరికి అసూయ ద్వేషాలు ఏమీ లేవు, ఒకరి పట్ల ఒకరికి కక్ష కార్పణ్యాలు ఏమీ లేవు. అయినప్పటికీ మరి దిష్టి తగిలింది, దిష్టి తగులుతుందన్నారు. చూడగానే మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరైనా సరే ఒక చక్కని వస్తువును కానీ ఒక అందమైన వ్యక్తిని కానీ చూసిన వెంటనే, ఉదాహరణ చెప్తాను వినండి. ఒక చక్కని కుటుంబం, ఉమ్మడి కుటుంబం, కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తున్నారు, చాలా చక్కగా ఉన్నారు. చూసేవాడు ఎంత బాగున్నారా వీళ్ళు, నాశనం అయిపోయినట్టే, జాగ్రత్త.
మాషాల్లా చెప్పండి. ఆయన అందుకే చెప్తారండి, పండితులు ఎందుకే చెప్తారు. మీరు ఎక్కువగా వాట్సాప్లో డీపీలు పెడుతుంటారు, పిల్లల ఫోటోలు పెట్టడం కరెక్ట్ కాదు. ఆయన దాంతోపాటుగా పెట్టొద్దని ఎందుకు చెప్తున్నారంటే, చూసే వాళ్ళందరూ కూడా దాన్ని చూసి ఎంత బాగున్నాడు అంటారు, కానీ మాషాల్లా అని ఎంతమంది అంటారు? ఒకవేళ చూసేవాడు మాషాల్లా అనకపోతే దిష్టి తగులుతుందన్నారు. చూసినవాడు మాషాల్లా అనకపోతే దిష్టి తగులుతుంది. కాబట్టి దిష్టి దుర్మార్గుడి వల్ల, చెడ్డవాడి వల్ల, మన శత్రువు వల్ల తగలాల్సిన అవసరం లేదు. మన స్నేహితుడి వల్ల, మన మిత్రుడి వల్ల, గొప్పవారి వల్ల, మంచివారి వల్ల కూడా దిష్టి తగులుతుంది. వారిలో ఏ చెడు ఉద్దేశం ఉండదు. అయినప్పటికీ వారు ఏమంటారంటే, ఎంత బాగుంది, ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంది, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఇలా అంటే చాలు దిష్టి తగులుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానికి మరి ప్రబల తార్కాణం ఈ హదీస్ సహీ బుఖారీలో వస్తుంది. అంటే ఈయన మాట అనగానే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే ఏం చేశారంటే, మరి ఆమె బిన్ రబియా రజియల్లాహు అన్హు పిలిపించి ఆయనతోటి గుస్సులు చేయించి ఆ నీళ్లు ఈయనపై పోశారు. ఆమె బిన్ రబియా రజియల్లాహు అన్హు ఎవరైతే దిష్టి పెట్టారో ఆ దిష్టి పెట్టిన వ్యక్తి స్నానం చేసి ఆ నీళ్లు ఎవరికైతే దిష్టి తగిలిందో వారిపై పోయాలి. లేదా దిష్టి పెట్టిన వ్యక్తి వజూ చేసి ఆ నీళ్లు టబ్లో పెట్టి అవి తీసుకెళ్ళి ఆ వ్యక్తిపై పోయాలి. ఉదాహరణకి నేను నా సోదరుని చూశాను, ఎంత బాగున్నాడన్నాను, కళ్ళెదిరి పడిపోయాడు. వాడు వచ్చి నీ దిష్టి నాకు తగిలింది నీళ్ళు అంటే నేను ఇస్తానా అంటే ఒప్పుకుంటానా? నేను ఎలా కనిపిస్తున్నానా నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆడి దిష్టి మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ గొడవ పెద్దదైపోద్ది. అంటే నువ్వు చూడడం వల్ల నాకు దిష్టి తగిలింది కాబట్టి నువ్వు స్నానం చేసి నీళ్ళవి నా మీద పోసుకుంటాను, లేదా నువ్వు వజూ చేసి నీళ్ళవి నా మీద వేసుకుంటాను. అడిగేవాడు అడగగలుగుతాడా? అడిగినా నేను ఒప్పుకుంటానా? కాబట్టి ఆయన చెప్తున్నారు ఒక చక్కని పరిష్కారం. మీకు ఎవరి మీద అనుమానం వస్తే, ఈ పలానా వ్యక్తి వల్ల నాకు దిష్టి తగిలింది అని అనుమానం వచ్చిందనుకోండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దిష్టి తగిలింది, ఎవరైనా పుణ్యపురుషుడు వజూ చేసి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు నాపై చల్లుకుంటే దిష్టి పోతుంది, మీరు నాకు పుణ్యపురుషులా కనిపిస్తున్నారు, నీళ్ళు ఇవ్వండి. లేదు, ఎవరి వల్ల దిష్టి తగిలిందో మాకు తెలియదు, మాకైతే దిష్టి తగిలింది, కానీ ఎవరి వల్ల దిష్టి తగిలిందో మాకైతే తెలియదు. ఆయన దానికి చక్కని పరిష్కారం ఇస్తున్నారు. మీ దృష్టిలో ఎవరైతే పుణ్యపురుషులు అనిపిస్తారో వారి దగ్గరకు వెళ్ళి వారిని అడగండి. నమాజీ, అయిపూట నమాజ్ చేస్తాడు, చక్కని వ్యక్తి, మంచి వ్యక్తి అని మీరు భావించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పండి, అయ్యా నాకు దిష్టి తగిలింది, మీరు వజూ చేసి ఇస్తే ఆ నీళ్లు నాపై చల్లుకుంటాను. కారణం ఏంటంటే మీరు ఎవరి వల్ల తగిలిందో తెలియదు, కానీ మీరు పుణ్యాత్తుగా నాకు అనిపిస్తున్నారు కాబట్టి మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే నాపై చల్లుకుంటాను. ఇందులో ఇవి సరదాగా చెప్పుకునే మాటలు కాదు, హదీసులో వస్తున్న విషయాలు, ఆయన పండితులు చెప్పినటువంటి విషయాలు. దిష్టి తగలడం అనేది వాస్తవం. కాబట్టి దిష్టి తగిలింది అని ఎలా తెలుస్తుంది? అప్పటి వరకు చక్కగానే ఉంటాడు. సడన్గా నీరసం వస్తుంది, సడన్గా అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ పోయిందంటాడు. అప్పటి వరకు చక్కగా ఉంటాడు, గుండె పట్టుకుని కింద పడిపోతాడు. ఆయన చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, దిష్టి ఎలా తగులుతుంది అంటే అప్పటి వరకు చక్కగా ఉంటాడు, కుటుంబం అప్పటి వరకు అన్యోన్యంగా కలిసిమెలిసి చక్కగా ఉంటుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి గొడవ వచ్చేస్తుంది, నా వాడ నాకు పని అంటాడు తమ్ముడు వచ్చి. అంటే దిష్టి అనేది ఎంత ప్రమాదకరం అంటే అది తగలడం వల్ల మరి కుటుంబాలు నాశనమైపోతాయి, వ్యక్తులు చనిపోతారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్తున్నారు, నేలపై నడిచే వ్యక్తి కబర్లోకి చేరిపోతాడు. దిష్టి అనేది మంచి వాళ్ళ వల్ల తగులుతుంది. ఇక రెండో విధాలు చెప్తారంటే మన దిష్టి మనకే తగులుతుందటండి, మన దిష్టి మనకే తగులుతుందట.
నేను అనుకుంటాను నా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది, నా పిల్లల పెళ్ళి అయిపోయాయి, నేను సెటిల్ అయిపోయాను, చక్కగా జరిగిపోతుంది. దిష్టి అవుతుందన్నారు. తల్లి తను పాలిచ్చి పిల్లని తదేకంగా చూస్తూ ఉంటే తల్లి దిష్టి పిల్లకు తగులుతుందన్నారు. మన దిష్టి మనకే తగులుతుందన్నారు. ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. తోటవారి గాథ 18 సూరాలో వస్తుందండి. సూర కహఫ్లో వస్తుంది. ఒక వ్యక్తి తన తోటను చూసి అనుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి 2 తోటలు ఇచ్చాడు, ద్రాక్ష తోట. మరి ఆ తోటను చూసి అనుకున్నాడు అతను, ఎంత చక్కగా పండింది నా తోటలో నేను ప్రవేశిస్తున్నాను, నా తోట ఎప్పటికీ నాశనం అవుతుందని నేను అనుకోను. 18 సూర మరి 36 నుంచి వాక్యాలు తీసి చదవండి. అనుకుంటూ అతడు తర్వాత మరి ఉదయం వెళ్ళి తోటలో ప్రవేశించాడు. తోట అంతా నాశనం అయిపోయి ఉంది. అతని సోదరుడు చెప్పాడు, నువ్వు నీ తోటని చూసినప్పుడు మాషాల్లా లా ఖువ్వత ఇల్లా బిల్లా అని ఎందుకు పలకలేదు? మాషాల్లా లా ఖువ్వత ఇల్లా బిల్లా అని ఎందుకు నువ్వు చెప్పలేదు? కాబట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది మన జీవితం సాఫీగా నడిచిపోతుంది. మాషాల్లా ఆయన చెప్తున్నారు, రోజుకు 3 సార్లు మీరు మాషాల్లా లా ఖువ్వత ఇల్లా బిల్లా, మాషాల్లా లా ఖువ్వత ఇల్లా బిల్లా రోజుకు 3 సార్లు పఠించండి. ఇంకా మరి నన్ను నేను చూసుకుని బాగున్నాను అనుకుంటే నా దిష్టి నాకే తగులుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు చక్కని దువా. మీరు అలా అనిపించినప్పుడు మీకు మీరే నేను బాగున్నాను, నేను అందంగా ఉన్నాను, ఇలా మీకు మీరే అనుకున్నప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం ముందు నిలబడి మీ గురించి మీరే దువా చేసుకోండి. అల్లాహుమ్మ అంత అస్సంత కల్కి, అల్లాహుమ్మ అంత అస్సంత కల్కి వాసన్ కుల్కి. అద్దం ముందు నిలబడి దువా చేయండి, దిష్టి పోతుంది. మిత్రులారా, దిష్టి అనేది చాలా ప్రమాదకరమైంది. 1 మంచివారి వల్ల దిష్టి తగులుతుంది, చూసేవారి వల్ల దిష్టి తగులుతుంది. 2 మన దిష్టి మన వల్ల మనకే దిష్టి తగులుతుంది. దాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే మాషాల్లా లా ఖువ్వత ఇల్లా బిల్లా, అల్లాహ్ ఖురాన్లో నేర్పించినటువంటి దువా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి మాషాల్లా చెప్పండి, లేదా బారకల్లా అని చెప్పేసి చెప్పండి, లేదంటే దిష్టి తగులుతుంది. ఇక 3వది ఎలా ఉంటారు? అసూయపరులు, శత్రువులు, వీరి వల్ల కూడా దిష్టి తగులుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు. 68వ సూర 51వ వాక్యంలో వస్తుంది, ఓ ప్రవక్త, నువ్వు ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు నీ శత్రువులు ఎలా చూస్తారంటే తమ చూపుతో నిన్ను జాడించేద్దామా అన్నట్టుగా చూస్తారు. అలాగే సూరే ఫలక్, ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాషికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. అసూయ చెందేవాడి అసూయపరుడు యొక్క దిష్టి నుండి, వాడి చూపు నుండి వాళ్ళను రక్షించు. దువా చేస్తున్నాం కదండి. ఓవైస్ అయితే అన్నారు 2 సూరాలు, చివరి 2 సూరాలు. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, ఉసోదయపు ప్రభువు యొక్క శరణం పెడుతున్నాను. మిన్ షర్రి మా ఖలక్, ఆయన సృష్టించినటువంటి సమస్త వస్తువుల యొక్క కీడు నుండి. ఏమండి, సూర్య ఫలక్, సూర్య నాస్ రాని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా, అందరికి వచ్చు కదా. మరి దాని అర్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాని అర్థం తెలిస్తే అందులో ఉన్నటువంటి భావం ఇదే. ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, ఉషోదయం యొక్క ప్రభు యొక్క శరణు వేడుతున్నాను. మిన్ షర్రి మా ఖలక్, ఆయన సృష్టి నుండి ప్రతి ప్రాణి యొక్క కీడు నుండి. అలాగే చీకటి యొక్క, రాత్రి యొక్క చీకటి కీడు నుండి.
అలాగే అసూయ చెందేవాడి అసూయ నుండి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అలాగే కుల్ రబ్బిన్నాస్, మలికిన్నాస్, కుల్ ఔజు బి రబ్బిన్నాస్, మానవుల యొక్క ప్రభువు యొక్క రక్షణ వేడుకుంటున్నాను. మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మానవుల యొక్క ఆరాధ్య దైవం, మానవుల యొక్క చక్రవర్తి యొక్క శరణు వేడుతున్నాను. మనస్సుల్లో చెడుని, మనస్సుల్లో దురాలోచనని రేకెత్తించేవాడి కీడు నుంచి, వాడు ఎలాంటి వాడంటే దురాలోచనలని రేకెత్తిస్తాడు, వాడు తప్పించుకు పారిపోతాడు. అలాంటి వాడి కీడు నుండి నేను శరణు వేడుకుంటున్నాను. వాడు ఎవడవచ్చు, వాడు జిన్నాతులకు చెందినవాడైనా కావచ్చు, వాడు మానవులకు చెందినవాడైనా కావచ్చు. అంటే అసూయపరుడు యొక్క అసూయ చెందినప్పటి కీడు నుండి అల్లా యొక్క శరణు వేడుతున్నాను. ఇది 3వ రకం. రబీ బిన్ ఆసిమ్ అనేటువంటి యూదుడు అసూయతో అక్కస్సుతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై చేతబడి చేయించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవే విషయాలని మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు. ఓ ప్రవక్త, ఈ సూరాలు చదివి ఊదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రజియల్లాహు తఆలా వారు పిలిచారు. అలీ, మరి ఫలానా చోట చేతబడి చేసినటువంటి వస్తువులు ఉన్నాయి, వాటిని తీసుకురా. అలీ వెళ్ళారు. ఒక యూదుడి యొక్క నూతులో ఖర్జూరపు మట్టకి ముడులేస్తున్నాయి, ఆయన తీసుకొచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సూర 11 వాక్యాలు చదివారు. 11 ముడులు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఒక్కొక్క ముడి విడివడిపోయింది. అది ఆయిషా రజియల్లాహు తఆలా వారు చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు ఉల్ సూరాలు చదివి 3 సార్లు చదివి తన చేతులపై ఊదుకుని శరీరానికి పాముకునేవారు. ఏ విధంగా అంటే చేతులపై ఊదేటప్పుడు చేతి యొక్క అంటే నోట్లో నుండి తుంపరలు చేతిపై పడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, విధానం ఏంటి అంటే 3 సూరాలు 3 సార్లు మీ అరచేతులపై చదివి ఊదండి, వాటిని రఫ్ చేసి మీ శరీరానంతా రుద్దండి. అది ఆయిషా రజియల్లాహు తఆలా వారు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజు అదే విధంగా చేసేవారు. కానీ ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, ఆయన అస్వస్థత ఎక్కువైపోయినప్పుడు నేను ఆయనకి శుభం కలగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 2 అరచేతులపై నేను ఈ సూరాలు చదివి ఊదేవాడిని. ఊదిన తర్వాత ఆయన చేతులు రుద్ది ఆయన శరీరానికి రాసేదాన్ని అని చెప్పేసి అది ఆయిషా రజియల్లాహు తఆలా వారు చెప్పడం జరుగుతుంది. ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ 2 సూరాలు ప్రతి నమాజ్ తర్వాత, ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఈ 2 సూరాలు చదవండి. ఈ 2 సూరాలు చదివినట్లయితే ఇన్షాల్లా దిష్టి మరియు ఇలాంటి చెడులేవి కూడా మీ జోలికి రావు. ఇంకొక హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనారోగ్యానికి గురైనప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి అడిగారు, ఓ ప్రవక్త, మీరు అనారోగ్యానికి గురైనట్టున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అవును, కాస్త అనారోగ్యంగా ఉంది. జిబ్రీల్ అలైహిస్సలాం వారు దమ్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై జిబ్రీల్ అలైహిస్సలాం వారు దమ్ చేశారు. హదీస్ వస్తుంది, బిస్మిల్లాహి అరఖీకా మిన్ కుల్లి షైయిన్ యుఖ్జీకా మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అల్ ఐనిన్ హాసిదిన్ బిస్మిల్లాహి అరఖీకా వల్లాహు యస్ఫీకా. అసూయ చెందేవారి యొక్క కీడు మరియు ప్రతి అల్లాహ్ సృష్టి నుండి, ప్రతి సృష్టి యొక్క కీడు నుండి, ప్రతి నఫ్స్ యొక్క కీడు నుండి అల్లాహ్ మీకు స్వస్థత చేకూరుస్తాడని చెప్పేసి జిబ్రీల్ అమీన్ వారు దువా చేసి దమ్ చేశారని చెప్పేసి హదీస్ వస్తుంది. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనవాళ్ళైనటువంటి 2 మనవాళ్లపై, హసన్ మరియు హుస్సేన్ రజియల్లాహు తఆలా ఇద్దరిపై ఆయన దమ్ చేసి ఊదేవారు. హదీస్ వస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏ దువా అయితే చదివారో,
ఇస్మాయిల్ మరియు ఇస్సాక్ అలైహిస్సలాం వారిపై ఏ దువా అయితే చదివి ఊదేవారో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే దువాని తన మనవాళ్ళ ఇద్దరిపై చదివి ఊదేవారు. మరి ఆ దువా వస్తుంది, ఉయిజుకుమా బి కలిమాతిల్లాహి తామ్మా మిన్ కుల్లి షైతానిన్ వహామ్మా ఓ మిన్ కుల్లి ఐనిన్ లామ్మా. శైతాన్ యొక్క కీడి, దిష్టి యొక్క కీడి నుండి, అన్ని రకాల కీడి నుండి రక్షించమని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసి తన మనవాళ్లపై ఊదేవారు అని చెప్పేసి హదీస్ వస్తుంది. మిత్రులారా, మరి దిష్టి అనేది సత్యం, అది అత్యంత ప్రమాదకరమైంది, అది సడన్గా వస్తుంది. ఉదాహరణకి ఆయన చెప్తున్నారు, ఎవరైనా చేతబడి చేశారనుకోండి, టైం ఉంటుందటండి. చేతబడి చేసేవాడు ఇన్ని రోజులు పెడతాడట, ఆ టైం వరకు అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయన్నమాట. దిష్టి అలా కాదటండి, చూసినవాడు చూసినట్టే పోతాడట, చూసినవాడు చూసినట్టే పోతాడట. దిష్టికి టైం ఉండదటండి. చేతబడి చేయబడ్డవాడు కూడా ఒక 10 రోజులు బతికే అవకాశం ఉంది, కానీ వాడి టైం వచ్చేంత వరకు బతికే అవకాశం ఉంది, కానీ దిష్టి మాత్రం అలా కాదటండి, వెంటనే పోయే అవకాశం ఉందట. చాలా ప్రమాదకరమైన దిష్టి. కాబట్టి నిరంతరం అంటే మనం చెప్పలేం కదండి, చూసిన వాడు ప్రతి ఒక్కడు మాషాల్లా అనాలని ఏం లేదు కదా. వాళ్ళకి ఆ ఆలోచన రాకపోవచ్చు. కొంతమంది కావాలనే దిష్టి కూడా పెట్టవచ్చు. అసూయ పనులు ఏం చేస్తారు, కావాలనే దిష్టి పెడతారు కదా. కాబట్టి మనల్ని మనం రక్షించుకునే విధానం ఏంటంటే, మనం నిరంతరం ప్రతిరోజు కూడా మాషాల్లా లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లా తలిచింది తప్ప మరి ఏది కూడా జరగదు. ఈ దువా మనం నిరంతరం చదువుతూ ఉండాలి. ఇంకా ఆయన చెప్తున్నారు, ఈ దిష్టి బారి నుండి, ఈ కీడుల బారి నుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి విధానాలు. ఒకటి చెప్పారు, మరి చాలా మంచి విషయం, చాలా ప్రధానమైన విషయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లా రక్షణలో ఉంటారు. ఆయన అక్కడ రాస్తున్నారు, హదీస్లో వస్తుంది, ఫీ జిమ్మతిల్లాహ్, అల్లా జిమ్మేదారి తీసుకుంటాడు, అల్లా బాధ్యత తీసుకుంటాడు వారి యొక్క రక్షణ బాధ్యత. ఎప్పటి వరకు? మళ్ళీ ఫజర్ వరకు. హదీస్ వస్తుందండి, ఫజర్ నమాజ్ యొక్క 2 రకాతుల సున్నత్ ఈ యావత్ ప్రపంచం కంటే, ప్రపంచంలో ఉన్న యావత్ సంపద కంటే ఉత్తమమైంది. అంటే ఎవడరా ఐశ్వర్యవంతుడు అంటే, ఎవడైతే ఫజర్ నమాజ్ యొక్క 2 రకాతుల సున్నత్ చదువుతాడో వాడు. ఫజర్ నమాజ్కి అంత సున్నత్కి అంత ఘనత ఉంటే మరి ఫరజ్కి ఎంత ఘనత ఉంటుంది? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఫజర్ నమాజ్ చదివిన వ్యక్తి ఆ రోజంతా అల్లా రక్షణలో ఉంటాడు. ఈ అన్ని రకాల కీడుల నుండి అతడు రక్షించబడతాడు. ఇంకా ఫజర్ నమాజ్ చదవాలి, దాన్ని జమాత్తో చదివినట్లయితే మరింత మిగిలింది. హదీస్ మనం వినే ఉంటాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఇషా నమాజ్ జమాత్తో చదివి పడుకుంటాడో అతడు సగం రాత్రి వరకు అల్లా యొక్క ఆరాధన చేసినట్టు. మరి ఎవరైతే ఫజర్ నమాజ్ జమాత్తో చదివితాడో మొత్తం రాత్రంతా కూడా అల్లా యొక్క ఆరాధన చేసినట్టు. ఒక వ్యక్తి అడుగుతారు, ఒక సహాబీ అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రంతా ఆరాధన చేసినట్టంటే రాత్రుల్లో మేము మా భార్యలతో కలుస్తాం కూడా, అది అల్లా ఆరాధనే అవుతుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిస్సందేహంగా, ఎందుకు కాదు, మీరు మీ ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నట్టు మీ భార్యలతో కలుస్తారు కాబట్టి అది కూడా ఆరాధనే అవుతుంది. అంటే ఎవరైతే ఇషా నమాజ్ జమాత్తో చదివి తిరిగి ఫజర్ నమాజ్ జమాత్తో చదువుతారో వారు ఆ రాత్రంతా అల్లా ఆరాధనలో గడిపినట్టు వస్తుంది. ఆయన చెప్తున్నారు, ఫజర్ నమాజ్ మీరు వేళకి చదవండి, అల్లా యొక్క జిమ్మేదారిలో వెళ్ళిపోతారు, అల్లా యొక్క రక్షణలో వెళ్ళిపోతారు. అల్లా సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని రక్షిస్తారు. ఇక రెండో విషయం చెప్తున్నారు, జికిర్. నిరంతరం అల్లా యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి.
అన్ని రకాల కీడుల నుండి, అన్ని రకాల ప్రమాదాల బారి నుండి రక్షణ అల్లా యొక్క నామస్మరణ. నిరంతరం అల్లా నామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే ఈ పదాలని తప్పనిసరిగా నేర్చుకోండి. మాషాల్లా. ఏది చూసినా సరే మనం చెప్పండి, కొన్ని వస్తూ ఉంటాయి. కొంతమంది ఒక పోస్టర్ కూడా తయారు చేసి పెట్టారు. చాలాసార్లు వాట్సాప్లో, ఫేస్బుక్లో వస్తూనే ఉంటుంది. అది ఏదైనా పని చేసేటప్పుడు ఏం చెప్పాలి? బిస్మిల్లా అని చెప్పాలి. ఏదైనా మంచి విషయాన్ని చూసినప్పుడు ఏం చెప్పాలి? మాషాల్లా చెప్పాలి. ఏదైనా ఆశ్చర్యకరమైన విషయాన్ని చూసినప్పుడు ఏం చెప్పాలి? సుబ్హాన్ అల్లాహ్ చెప్పాలి. మీరు పైకి ఎక్కుతున్నప్పుడు ఏం చేయాలి? అల్లాహ్ అక్బర్ చెప్పాలి. ఇది ఇలాంటి విషయాలన్నీ కూడా, ఇలా చిన్న చిన్న పదాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. వాటిని నిరంతరం మన యొక్క దైనందిన జీవితంలో వాడుతూ ఉండాలి. అలాగే అల్లా యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. అల్లా నామస్మరణ చేస్తున్నట్లయితే, జిక్ర్ చేస్తున్నట్లయితే ఈ దిష్టి బారి నుండి మనల్ని మనం రక్షించుకుంటాం. నేను అనుకుంటాను, ఏంటి ఇలా ఉన్నాను, నాకు కూడా దిష్టి పెడతాడా ఎవడైనా? నేను ఇలా ఉన్నాను కదా, నేను ఇలా ఉన్నాను కదా, నా రూపం ఇలా ఉంది కదా, నాకు కూడా దిష్టి తగులుతుంది. దిష్టి బారి నుండి మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి అంటే మరి నమాజ్ చదువుతూ ఉండాలి. అలాగే అంటే 5 పూట నమాజ్ చేస్తూ ఉండాలి. అలాగే అల్లా యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు రాత్రి తప్పనిసరిగా పడుకునే ముందు ఈ 3 సూరాలు చదివి మనపై మనం ఊదుకోవాలి. అలాగే ఆయతుల్ కుర్సీ, ఈ విషయాలను కూడా మనం అనేక సార్లు వినే విషయాలే. ఆయతుల్ కుర్సీ చదివి ఉన్నట్లయితే శైతాన్ రాడు. అలాగే అల్బకరా యొక్క చివరి 2 వాక్యాలు చదివినట్లయితే మరి అన్ని రకాల కీడు నుండి రక్షణ ఉంటుంది. దైవదూతలు కాపలా వస్తారు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాలని మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అన్ని రకాల కీడుల నుండి, అన్ని రకాల దుష్టుల బారి నుండి, అన్ని రకాల చెడుల బారి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రక్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.